Hi friends. So I have a few questions on Docker today. So ఈ క్వశ్చన్స్లో బేసికల్గా ఒక ఫ్రెండ్ షేర్ చేశారు. సో ఈ క్వశ్చన్కి నేను జస్ట్ లైక్ ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 10 క్వశ్చన్స్ హియర్. సో ఒక్కసారి చూద్దాం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సపోజ్ యువర్ హోస్ట్ సర్వర్ హ్యాస్ 2 GB space and your image size is 500 MB. Then is it possible to run more than 4 containers of this image on the host? సో సో దీనికి బేసికల్గా అసలు క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో ఏంటి హోస్ట్ సర్వర్కి 2 GB స్పేస్ మాత్రమే ఉంది. ఓకే. సో మన ఇమేజ్ సైజ్ వచ్చేసి 500 MB ఉందంట. అయితే సో ఇలాంటి 500 MB ఉన్న ఇమేజెస్ మనం 4 కంటైనర్స్ మనం క్రియేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. బట్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. బట్ థింగ్ ఏంటంటే అది చాలా టైం తీసుకుంటుంది. సో ఇమేజ్ని మీరు ఇమేజ్ని బేస్ చేసుకొని క్రియేట్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ ఆక్యుపై ద 500 MB కదా. సో మనకున్నదేమో హోస్ట్ సర్వర్లో 2 GB స్పేస్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకున్నాం ఈ హోస్ట్ సర్వర్ అంటే ఏంటంటే మీరు ఎక్కడైతే డాకర్ ఇన్స్టాల్ చేశారో, సో డాకర్ డిమైన్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేయబడి ఉంటుందో అది వచ్చేసి హోస్ట్ సర్వర్ అంటారు. ఓకేనా. సో ఇమేజెస్ వచ్చేసి మనకు రిజిస్ట్రీ. సో మీకు కావాల్సిన ఇమేజెస్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, రిజిస్ట్రీ నుంచి గంటే dockerhub.com నుంచి మీరు ఇమేజెస్ తెచ్చుకుంటారు. అంటే అది డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోండి. రిజిస్ట్రీస్ అంటారు. లైక్ మనకు రిజిస్ట్రీస్ బేసికల్గా 2 టైప్స్ ఉంటాయి అనమాట, ప్రైవేట్ రిజిస్ట్రీ, పబ్లిక్ రిజిస్ట్రీ. సో అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే. సో వాట్ ఎవర్ ద ఇమేజ్. ఓకే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఆ ఇమేజ్ సైజ్ కనుక 500 ఉన్నట్లయితే, సో ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని మీరు కనుక 4 కంటైనర్స్ కనుక క్రియేట్ చేసినట్లయితే మీ హోస్ట్ మిషన్లో చేయొచ్చు. బట్ ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది. ఓకే. ఇట్స్ చాలా డిఫికల్ట్ ఆల్సో. లైక్ ఇట్స్ అంటే లైక్ అంత ఇమేజ్ని అన్ని 4 కంటెంట్స్ మనం క్రియేట్ చేయాలి అంటే మనకున్న 2 GB స్పేస్లో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ యువర్ ఇమేజ్ సైజ్ షుడ్ బి వెరీ లెస్ అనమాట. ఓకే. సో అలా ఉండడానికి మనం ట్రై చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే మన హోస్ట్ సర్వర్ మెమరీ స్పేస్ అయినా మనం ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ రిమూవ్ డాంగ్లింగ్ ఇమేజెస్? సో బేసికల్గా డాంగ్లింగ్ ఇమేజెస్ అంటే ఇట్స్ బేసికల్లీ మనం ఏమంటామంటే డాంగ్లింగ్ ఇమేజెస్ ఆర్ లేయర్స్ దట్ హ్యావ్ నో రిలేషన్స్ టు ఎనీ ట్యాగ్డ్ ఇమేజెస్. మనకు ఏవైతే డాంగ్లింగ్ ఇమేజెస్ ఉన్నాయో, సో ఆ డాంగ్లింగ్ ఇమేజెస్కి ఎటువంటి రిలేషన్స్ ఉండవు. మనకున్న ట్యాగ్ అవ్వబడిన ఇమేజెస్కి. సో బేసికల్గా మీరు అలాంటి డాంగ్లింగ్ ఇమేజెస్ కనుక మీరు మీ మిషన్కి ఉన్నట్టయితే, సో బెటర్ యూ రిమూవ్ ఫ్రమ్ యువర్ హోస్ట్ మిషన్. సో దానివల్ల ఏంటంటే మీకు డిస్క్ స్పేస్ మీకు మిగులుతుంది. సో మీ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్పీడ్ ఉంటుంది. సో డాంగ్లింగ్ ఇమేజెస్ని మీరు బేసికల్గా డిలీట్ చేయాలంటే సో ఈ కమాండ్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైతే హైలైట్ చేశానో, సో ఈ కమాండ్ మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో అడిగితే కూడా మీరు చెప్పచ్చు. సో డాంగ్లింగ్ ఇమేజెస్ ఆర్ బేసికలీ it will not referred by any other images. It's very safe to delete it. Okay. In case if they ask any command, you can tell this command. Okay. Third question, how can I check details of each layer in a Docker image, like size కానీ task? Okay, fine. Timestamp. సో బేసికల్గా మీరు ఏమంటున్నారంటే మీరు ఏదైనా ఇమేజ్ని బేస్ చేసుకొని కంటైనర్ క్రియేట్ చేసుకున్నారు అనుకుందాం. ఓకేనా. సో ఆ ఇమేజ్ సంబంధించిన సైజ్ కానీ అది ఏం టాస్క్, దాన్ని ఎప్పుడు క్రియేట్ చేయబడ్డది, ఎప్పుడు మీరు ఇమేజ్ని బేస్ చేసుకొని మీరు కంటైనర్స్ క్రియేట్ చేశారు, సో ఆ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవాలంటే సో బేసికల్గా మీరు కమాండ్ యూస్ చేయాల్సి ఉంటుంది, డాకర్ హిస్టరీ అండ్ దెన్ ఇమేజ్ నేమ్. మీరు ఏదైతే ఇమేజ్ని బేస్ క్రియేట్ చేస్తారు, ఐ మీన్ యూస్ చేసుకుంటారో ఆ ఇమేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సో దట్ యూ విల్ సీ ద సైజ్ ఆఫ్ ద ఈచ్ లేయర్ అండ్ దెన్ ద టైమ్ స్టాంప్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి డిస్ప్లే. ఓకే. Fourth question,
How can I copy the token config file inside a Docker container without using a Docker command line? సో బేసికల్గా ఇక్కడ ఏమంటున్నారంటే, సో ఏదైనా మీరు టోకెన్ని కానీ కాన్ఫిగరేషన్ ఫైల్ని కానీ మీరు డాకర్ కంటైనర్లోకి ఓకే కాపీ చేయాలనుకుంటున్నారు, ఓకేనా. సో బేసికల్గా కాపీ చేయాలనుకుంటున్నప్పుడు మనకు ఆబ్వియస్లీ మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. సో మనం బేసికల్గా అలాంటి డాకర్ కంటైనర్లోకి మీరు ఇలాంటి ఫైల్స్ ఏదైనా టోకెన్స్ కానీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ మీరు కాపీ చేయాలంటే యూ బెటర్ గో విత్ ద డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఇన్ ద డాకర్. సో డాకర్ ఫైల్లో మనం చాలా కీవర్డ్స్ ఉంటాయి, లైక్ కాపీ అని, యాడ్ అని, రన్ అని, యూజర్, రూట్, ఎక్స్పోజ్, ఓకే, మెయింటైనర్. సో ఇలాంటి చాలా కీవర్డ్స్ని యూజ్ చేసుకొని ఆ డాకర్ ఫైల్ మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేయాలనుకున్నారో సో బెటర్ యూ యూజ్ ద డాకర్ ఫైల్ అండ్ దెన్ మీరు కావాల్సిన టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు యూజింగ్ ద డాకర్ ఫైల్, ఓకేనా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇన్ ద ఎక్కడ మీరు ఇంటర్వ్యూలో అడిగితే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు, ఓకే. నెక్స్ట్, సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఐ హ్యావ్ ఎ 3 కంటైనర్స్ అండ్ అప్లికేషన్. ఓకే, I have 3 containers and application, database and middleware. Okay, so total గా వాళ్ళు ఈ క్వశ్చన్లు ఏంటంటే దే హ్యావ్ ద 3 కంటైనర్స్. ఒకటి వచ్చేసి అప్లికేషన్ సంబంధించింది, డేటాబేస్ సంబంధించింది అండ్ మిడిల్వేర్. హౌ కెన్ దీస్ కంటైనర్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్? సూపర్. సో బేసికల్గా ఇప్పుడు దీన్ని ఎలా నేను చెప్పచ్చు అంటే ఒక మల్టీ కంటైనర్ ఆర్కిటెక్చర్ మెథడ్ అని చెప్పొచ్చు. సో మల్టీ కంటైనర్ ఆర్కిటెక్చర్లో బేసికల్గా మీరు ఏవైతే మిడిల్వేర్ కానీ, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కానీ, బ్యాక్ ఎండ్ సర్వర్స్ని ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే, ఓకేనా. సో ఒక కంటైనర్ నుంచి ఇంకొక కంటైనర్ రెస్పాన్స్, ఆ కంటైనర్ నుంచి ఈ కంటైనర్కి రెస్పాన్స్ అవ్వాలి అంటే మీరు సో బేసికల్గా మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఓకేనా. సో నార్మల్గా సింగిల్ కంటైనర్ అంటే 2 కంటైనర్స్కి మీరు హైఫన్ లింక్ చేసి మీరు అట్లా చేయొచ్చు. సో ఇలాంటి లార్జ్ అప్లికేషన్స్కి మీరు ఇట్లాంటి టాస్క్ వచ్చినప్పుడు మీరు డాకర్ కంపోజ్ ఫైల్ రాయాల్సి ఉంటుంది. ఇది యామల్ ఫైల్ బేస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది, ఓకే. బట్ ఇట్స్ వెరీ సింపుల్. సో మీరు జస్ట్ కొన్ని శాంపుల్స్ చూసి మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు not like a very difficult, like it's not like even a programming language, okay. It's a very simple user friendly language, okay. So ఈ 3 కంటైనర్స్ ని, ఓకేనా, అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ కానీ, డేటాబేస్ కానీ, మిడిల్వేర్ కానీ, ఆ 3 కంటైనర్స్ ఒకదానికొకటి, ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ కమ్యూనికేట్ విత్ ఈచ్ కంటైనర్, సో రైట్ ద డాకర్ కంపోజ్ ఫైల్, ఓకే. యా, సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో. Like next question వచ్చేసి there are lot of containers created by developers for testing purpose, okay. This takes up a lot of disk space and memory. How can I automate the cleanup process? అంతే కదా, లైక్ మనకు టెస్టింగ్ ఫేజెస్లో చాలా కంటైనర్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో టెస్ట్ ఇంజిన్స్ కావాల్సిన ఎన్విరాన్మెంట్స్ సంబంధించిన మనం కంటైనర్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కేసులో సో మనకు డిస్క్ స్పేస్ ఆబ్వియస్లీ ఆక్యుపై చేస్తుంది, మెమరీ అండ్ డిస్క్ స్పేస్, రైట్. సో అప్పుడు మనం దాన్ని క్లీనప్ చేసే ప్రాసెస్లో మనం ఎలా ఆటోమేట్ చేస్తామంటే, సో బేసికల్గా క్లీనప్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఒకటి, మనం ఇమేజెస్ని కానీ అన్వాంటెడ్ కంటెంట్స్ని డిలీట్ చేయాలంటే మనం ఏదైనా ఒక స్క్రిప్ట్ అయినా రాసుకోవాలి, ఓకే. సో బేసికల్గా ఇమేజెస్ని కంప్లీట్గా అన్వాంటెడ్ ఇమేజెస్ అన్నీ కూడా, ఓకే. సో మీరు డిలీట్ చేయాలంటే డాకర్ ఇమేజ్ ప్రూన్, ఆల్ డిలీట్ చేయాలంటే మీరు జస్ట్ ఇక్కడ డాకర్ ఇమేజ్ ప్రూన్ స్పేస్ హైఫన్ ఎన్ ట్యాగ్ మీరు యాడ్ చేస్తే సరిపోతుంది, సఫిక్స్ లైక్ డాకర్ ఇమేజ్ స్పేస్ హైఫన్ ఏ, ఓకే. సో దట్ ఇట్ అలౌస్ యూ టు క్లీన్ అప్ ద అన్యూజ్డ్ ఇమేజెస్ అనమాట, సచ్ యాజ్ డాకర్ ఇమేజెస్. అంటే ఇలాంటివి, అంటే బేసికల్గా ఇదేమో ఇమేజ్కి సంబంధించిన కమాండ్. సో అదే విధంగా మీరు కంటైనర్స్ని డిలీట్ చేయాలన్నా, వాల్యూమ్స్ని డిలీట్ చేయాలన్నా, నెట్వర్క్స్, సో ఇవన్నీ కూడా డాకర్లో కాన్సెప్ట్స్ అనమాట. మీరు కంటైనర్స్కి వచ్చేసి కంటైనర్ సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, వాల్యూమ్స్ వచ్చేసి వాల్యూమ్కి సపరేట్ కంటైనర్ బ్యాకప్ కైండ్ ఆఫ్ బ్యాకప్ ఇది. నెట్వర్కింగ్ వచ్చేసి నెట్వర్క్, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి డాకర్లో. సో ఏ నెట్వర్క్ మనం
కంటైనర్స్ మనం అసోసియేట్ చేస్తాం అనేది ఆ కాన్సెప్ట్. సో ఇలా మీకు ఏవైతే అన్వాంటెడ్ అన్నెసెసరీ మీ డిస్క్ స్పేస్ని ఆక్యుపై చేస్తుందో అవన్నీ డిలీట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఒకటే, లైక్ ప్రతిదానికి మీరు ప్రూన్ యూజ్ చేయొచ్చు. డాకర్ వాల్యూమ్ ప్రూన్ అండ్ డాకర్ నెట్వర్క్ ప్రూన్. సో కంప్లీట్గా మీరు కంటైనర్స్ అన్నీ డిలీట్ చేయాలనుకుంటే మీరు అది ఒక సపరేట్ కమాండ్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసి మీరు ఒక స్క్రిప్ట్ లాగా పెట్టుకొని మీరు యూ కెన్ డిలీట్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ ద డాకర్ రిజిస్టర్. ఐ థింక్ డాకర్ రిజిస్టర్ మీకు పైన చెప్పాను కొంచెం, బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఆల్రెడీ అడిగి ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు నేను చెప్పినట్టు డాకర్ రిజిస్టర్ బేసికల్గా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, రిజిస్టర్లో బేసికల్గా ఆల్ ద డాకర్ ఇమేజెస్ ఆర్ అవైలబుల్, రైట్? సో పబ్లిక్ ఇమేజెస్ అంటారు, ప్రైవేట్ ఇమేజెస్ అంటారు. సో ఈ పబ్లిక్ ఇమేజ్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే డాకర్ కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ప్రైవేట్ ఇమేజెస్ వచ్చేసి అవి మన ఓన్ ఆర్గనైజేషన్, మనం క్రియేట్ చేసుకొని కస్టమ్ ఇమేజెస్ని మనం ఓన్ అప్లికేషన్స్ మెయింటైన్ చేసి అవి మళ్ళీ మనం రిజిస్ట్రీలో స్టోర్ చేసుకుంటాం చూస్తారా, అవన్నీ ప్రైవేట్ కింద వస్తాయి అన్నమాట. ఓకేనా? సో రిజిస్ట్రీ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ కంటైనర్ని క్రియేట్ చేసి ఆ కంటైనర్ మీకు కావాల్సిన పర్సనల్ స్టఫ్ అప్లికేషన్ మెయింటైన్ చేయడానికి ఏదైనా మీ ఓన్ కస్టమ్ ప్యాకేజెస్ని సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఒక కంటైనర్ని ఇమేజ్గా కన్వర్ట్ చేసి కూడా మీరు డాకర్ రిజిస్టర్లోకి మీరు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని అంటే ప్రైవేట్ అంటారు. పబ్లిక్లో ఉన్నాయంటే వాట్ ఎవర్ ద పబ్లిక్ ఈజ్ వాట్ ఎవర్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ రిజిస్ట్రీ that you can use it and you can use it as a image and you can create a container by using that image. Okay, సో ఆ ఇమేజ్ని యూజ్ చేసుకొని మీరు కంటైనర్ క్రియేట్ చేయాలి. అంటే పబ్లిక్ ఇమేజ్లో కూడా చాలా ఉంటాయి, అన్ని రకాల సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటుంది, లైనక్స్ మిషన్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, జెన్కిన్స్, గిట్, మనకు కావాల్సిన డెవాప్స్ టూల్స్ అన్నీ కూడా మీకు పబ్లిక్ దొరుకుతాయి. ఓకే, మీరు కూడా ఒకటి చేయొచ్చు. మీరు కంప్లీట్గా ఒక సెటప్ని డెవాప్ సెటప్స్ని క్రియేట్ చేసి దాన్ని ఒక కంటైనర్ని ఇమేజ్గా కన్వర్ట్ చేసుకోవడం, మీరు దాన్ని ఒక ఇమేజ్గా మీరు స్టోర్ చేసుకోవచ్చు రిజిస్ట్రీలో. సో దట్ విల్ బి యువర్ ప్రైవేట్ అనమాట. ఓకే, సో ఇది కూడా క్వశ్చన్ ఇంటర్వ్యూలో మంచి క్వశ్చన్ ఇది. సో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే హ్యావ్ యూ ఎవర్ యూజ్ డాకర్ స్వార్మ్? వాట్ ఆర్ ద డిఫరెంట్ యూజ్ కేసెస్ యూ కెన్ థింక్ ఆఫ్ ఫర్ ద సేమ్? ఓకే, సో యా మోస్ట్లీ లైక్ డాకర్ స్వార్మ్ యూజ్ చేస్తున్నారా అని ఎవరైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే ఇలాంటిది. ఇన్ కేస్ మీరు కనుక డాకర్ స్వార్మ్ ఆర్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ కనుక యూజ్ చేస్తే డాకర్ స్వార్మ్ యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో దీనికి సిమిలర్ టూల్ వచ్చేసి క్యూబర్నెటీస్. సో ఇప్పుడు చాలామంది క్యూబర్నెటీస్ మీద క్వశ్చన్స్ అడగటం, క్యూబర్నెటీస్ మీద వర్క్ చేశారనడం అనేది మనం లాస్ట్ ఒక 1-2 years నుంచి చూస్తున్నాం. ఓకే, మనం ప్రొఫైల్ వెయిటేజ్ పెరగాలంటే కూడా క్యూబర్నెటీస్ వన్ ఆఫ్ ద గుడ్ స్కిల్ అనమాట. ఓకే, సో క్యూబర్నెటీస్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే వీ కెన్ గెట్ ద ఇంటర్వ్యూ కాల్స్ మోర్, రైట్? సో ఈ స్వామ్కి మనకు సిమిలర్ టూల్ వచ్చేసి క్యూబర్నెటీసే. సో బేసికల్గా ఈ డాకర్ స్వామ్ ఏం చేస్తుందంటే, సో బేసికలీ మేనేజర్, ఈ డాకర్ స్వామ్ మేనేజర్ ఏంటంటే వర్క్ లోడర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మీకు కనుక ఇఫ్ యూ హ్యావ్ ఏ మల్టిపుల్ కంటైనర్స్, ఓకే 5 కంటైనర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఆ 5 కంటైనర్స్లో ఈ మేనేజర్ ఏంటంటే ఏ టాస్క్కి ఏ వర్కర్స్కి ఏవి ఇవ్వాలి అనేవి ఆటోమేటిక్గా దానికి బేసికల్గా ఆ లాజిక్, డాకర్ స్వామ్లో ఆ లాజిక్ అలా రాఫ్ట్ అల్గారిథం అంటారు బేసికల్గా. ఓకే, ఆ రాఫ్ట్ అల్గారిథం అలా వర్క్ లోడర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. రాఫ్ట్ అల్గారిథం అలా ఫంక్షన్ డిజైన్ చేయబడింది. ఓకేనా? సో మీరు ఏ మిషన్కి ఆ వర్క్ అసైన్ చేయాలి, ఏ వర్కర్కి దానికి అసైన్ చేయాలి అనేది మీరు డిఫైన్ చేయరు. ఓకేనా? మనకు ఆ స్కోప్ కూడా లేదు. సో ఆ రాఫ్ట్ అల్గారిథం ఆటోమేటికల్గా ఆ మేనేజర్ నుంచి వర్కర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో కాంబినేషన్ ఆఫ్ మేనేజర్స్ అండ్ వర్కర్స్ కాల్డ్ స్వామ్ క్లస్టర్ అంటారు. సో ఇండివిజువల్ క్లస్టర్ కాల్డ్ వచ్చేసి ఇండివిజువల్ క్లస్టర్స్ ఉంటాయి కదా వర్కర్స్ని, వాటిని నోడ్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో బేసికల్గా డాకర్ స్వామ్ని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారంటే మేనేజర్ మిషన్లో, మెయిన్ మిషన్లో ఇన్స్టాల్ చేస్తారు. ఓకేనా?
ఏవైతే టాస్క్లు ఎక్కడైతే ఎగ్జిక్యూట్ పర్ఫామ్ చేస్తామో అవన్నీ కూడా నోట్స్ వచ్చేసి నోట్స్ అవుతాయి మనకు. ఓకే ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ విల్ యూ ఫెచ్ ద ఇమేజ్ టు క్రియేట్ ద కంటైనర్స్? హౌ విల్ యూ ఫెచ్ ద ఇమేజ్ టు క్రియేట్ ద కంటైనర్? సూపర్. సో బేసికల్గా మీరు ఇమేజ్ని బేస్ చేసుకొని మనం కంటైనర్స్ క్రియేట్ చేస్తాం కదా. సో బేసికల్గా ఏంటి, ఇమేజ్ అనేది మనకు కంటైనర్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే మెయిన్ సోర్స్ అనమాట. మీరు కంటైనర్స్ తోటి ఇమేజ్ని క్రియేట్ చేయలేరు. ఓకేనా. అసలు కంటైనర్స్ అనేవి మనకు ఎక్కడ డైరెక్ట్గా మీకు ఫిజికల్గా మీకు అనిపించదు. మీరు కంటైనర్స్ కనుక మీరు క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఇమేజ్ అనమాట. ఇమేజ్ లేకుండా మనం కంటైనర్స్ని క్రియేట్ చేయలేము. ఈచ్ కంటైనర్ ఇది ఇన్స్టాన్స్ అనుకోండి. ఇన్స్టాన్స్ అంటే ఒక మిషన్ బాక్స్, ఏదైనా మిషన్ అది. ఓకే. సో మనం ఇమేజ్ లేకుండా మనం కంటైనర్స్ని క్రియేట్ చేయలేం. ఓకేనా. సో బేసికల్గా కొంతమంది ఫస్ట్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత కంటైనర్ని క్రియేట్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు నేను చూపించే కమాండ్లు ఏంటి, ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం నా కంటైనర్ కూడా నేను క్రియేట్ చేస్తాను అనమాట. సో ఇలా ఇది అనమాట కమాండ్, డాకర్ రన్ --- నేమ్. ఇట్స్ ఏ కంటైనర్ నేమ్ అనమాట. మీరు కంటైనర్ క్రియేట్ చేస్తున్నారు కదా, ఆ కంటైనర్కి నేమ్ కూడా ఇవ్వాలి కదా. ఓకేనా. సో ఇదనమాట, మీరు కంటైనర్ నేమ్ ఇవ్వాలి. -d అంటే డిటాచ్డ్ మోడ్. ఇది ఒక డిఫరెంట్ కమాండ్స్ కాన్సెప్ట్ అనమాట. డిటాచ్డ్ మోడ్, -it అంటే -d అంటే డిటాచ్డ్ మోడ్. అంటే బేసికల్గా మీరు ఏదైనా కంటైనర్ క్రియేట్ చేశారనుకోండి, సపోజ్గా ఈ కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నేను ఆ కంటైనర్ మిషన్లోకి వెళ్ళాను. నేను బ్యాక్ ఎండ్లో ఆ కంటైనర్ క్రియేట్ అవుతుంది. దెన్ తర్వాత నేను కంటైనర్లోకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి సపరేట్ కమాండ్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత యాజ్ సూన్ యాజ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్, ఇఫ్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్సైడ్ ద కంటైనర్, అప్పుడు నేను -it అని ఇస్తాను. -it అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్ అనమాట అంతే. ఓకేనా. అంటే మీరు వన్స్ యూ పర్ఫార్మ్ దిస్ కమాండ్ మీరు కంటైనర్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా. సో అట్లా అంటే డిపెండ్స్, ఇక్కడ ఇవ్వచ్చు, అది డిపెండ్స్ అనమాట. మీరు కంటైనర్లోకి డైరెక్ట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు కమాండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత -it ఇవ్వాలి. లేదు నాకు బ్యాక్ ఎండ్లో ఆ కంటైనర్ క్రియేట్ అవ్వాలి, తర్వాత యాజ్ అండ్ వెన్ నేను కంటైనర్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు నేను మళ్ళీ దానికి సపరేట్ కమాండ్ యూస్ చేస్తాను. సో ఈ కమాండ్ ఏంటి, బేసికల్గా నేను ఇమేజ్ బేస్ చేసుకొని కంటైనర్ క్రియేట్ చేయాలి, బట్ డిటాచ్డ్ మోడ్. అప్పుడు ఇలా ఇవ్వాలి, -d అనేసి. -p అంటే పోర్ట్ నెంబర్. సో ఇక్కడ పోర్ట్ నెంబర్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది అంటే, సపోజ్గా నా ఇమేజ్ వచ్చేసి ఒక వెబ్ అప్లికేషన్ అనుకోండి, ఒక టామ్ క్యాట్ అనుకోండి ఏదన్నా. సో ఈ టామ్ క్యాట్ యూజ్ చేయాలన్నప్పుడు నేను ఖచ్చితంగా పోర్ట్ అసోసియేట్ చేయాలి, పోర్ట్ మ్యాప్ చేసుకోవచ్చు. మనకు టామ్ క్యాట్ పోర్ట్ డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి 8080 కదా. సో ఆ డిఫాల్ట్ పోర్ట్ క్రియేట్ చేసుకోవాలంటేనేమో -P అని పెట్టుకోవచ్చు. లేదు మీరు డిఫాల్ట్ పోర్ట్ కాకుండా మీ కస్టమ్ పోర్ట్ని మీరు మ్యాప్ చేయాలనుకుంటున్నారు ఆ టామ్ క్యాట్ సర్వర్కి, సో స్మాల్ -p అని పెట్టి మీకు మీ కస్టమ్ పోర్ట్ నెంబర్ ఇచ్చి కోలన్ అండ్ మీ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇలా ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ ఎగ్జాంపుల్ ఇలా. ఓకే. కస్టమ్ పోర్ట్ డిఫాల్ట్ పోర్ట్ అంటే డిఫాల్ట్ పోర్ట్ మనకు తెలుసు 8080. సో 8080 ఉండాలంటే సింపుల్గా మీరు -P సరిపోతుంది. ఓకేనా. అలా. ఓకే. బట్ మేక్ షూర్, ఇప్పుడు మీరు టామ్ క్యాట్ ఒక మల్టిపుల్ టామ్ క్యాట్ సర్వర్స్ని మీరు యూస్ చేస్తున్నారు అనుకోండి మీ విషయంలో, మేక్ షూర్ యూ షుడ్ చేంజ్ యువర్ పాస్వర్డ్, పోర్ట్ నెంబర్ మీరు డిఫరెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ పోర్ట్ తోటి మీకు అయితే వర్క్ అవ్వదు. రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఐ థింక్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. సో 10th క్వశ్చన్ వచ్చేసి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూజ్ రీస్టార్ట్ పాలసీ and -rm flag together when starting a container? సో మనకు రీస్టార్ట్ పాలసీ అనేది ఉంటుందా అండ్ -rm flag together when starting a container ఉంటుందని చూద్దాం. సో డాకర్ ప్రొవైడ్స్ రీస్టార్ట్ పాలసీ. సో బేసికల్గా డాకర్ రీస్టార్ట్ పాలసీ ఉంటుంది టు కంట్రోల్ వెదర్ యువర్ కంటైనర్ స్టార్ట్ ఆటోమేటికలీ వెన్ ద ఎగ్జిట్ ఆర్ వెన్ ద డాకర్ రీస్టార్ట్స్. సో మనకు ఉంటుందంట, లైక్ నేను సెర్చ్ చేసినప్పుడు నాకైతే ఆన్సర్ ఉంటుంది అని తెలిసింది. నేనైతే బేసికల్గా ఈ రీస్టార్ట్ పాలసీ ఎప్పుడూ యూజ్ చేయలేదు. అండ్ సో నేను ఆన్సర్ ఈ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడైతే దెన్ ఐ ఫౌండ్ ఎస్ వీఆర్ యూజింగ్ వీ హ్యావ్ ద రీస్టార్ట్ పాలసీ ఇన్ అవర్ డాకర్ మిషన్. లైక్ ఎప్పుడైతే వెన్ యూ ఎగ్జిట్ కంటైనర్ ఆర్ వెన్ యూ స్టాప్ ఎట్ ద కంటైనర్, రైట్, సో ఇట్ విల్ automatically restart. So restart
పాలసీ అనేది ఉందని మనకు అర్థమవుతుంది. ఓకేనా? యా, సో దిస్ ఈస్ ద క్వశ్చన్స్. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు పేస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ అండ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ the questions, sorry, answers, and I will try to explain. Okay, thank you.